నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మియాపూర్ సిఐ ప్రేమ్ కుమార్ ను సైబరాబాద్ సిసిబి సస్పెండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. పవన్, చెప్పండి, అసలు ఏం జరిగింది? మియాపూర్ సిఐ ప్రేమ్ కుమార్ ను సైబరాబాద్ సిపి సస్పెండ్ చేసినట్టు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? మియాపూర్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ని సైబరాబాద్ సిపి అవినాష్ మోహంతి కొద్దిసేపటి క్రితం సస్పెండ్ చేశారు. అయితే ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి కూడా విచారణలో తేలడంతో ఇన్స్పెక్టర్ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే భర్త వేధిస్తున్నారని చెప్పి కూడా ఒక మహిళ ఇన్స్పెక్టర్ ని ఆశ్రయిస్తే ఆ మహిళ పట్ల కొంత అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా దీనికి సంబంధించి ఆ బాధితురాలు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపైన సిపి స్వయంగా విచారణ కూడా కొనసాగించారు. విచారణ కొనసాగించిన దాని తర్వాత ఇందులో ప్రేమ్ కుమార్ సంబంధించి పూర్తిగా ఆధారాలు లభించడంతో ఆ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి కూడా దీనికి సంబంధించి దర్యాప్తులో తేలడంతో అతన్ని సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అంతేకాకుండా దీనిపైన ఇంకా ఎవరైనా ఇన్స్పెక్టర్ ఇలా మహిళల పట్ల మాత్రము అనుచితంగా ప్రవర్తిస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే పోలీసుల ఉన్నతాధికారులు కూడా కింది స్థాయి సిబ్బందికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. అదే ఈ నేపథ్యంలో చూస్తే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా విధులు చాలా సక్రమంగా విధించాలని చెప్పి కూడా సూచనలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ పవన్. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మరో కీలక అడుగు పడనుంది. ఆశావాహుల నుంచి వచ్చిన 309 దరఖాస్తుల పరిశీలన కోసం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఇవాళ గాంధీ భవన్లో భేటీ కానుంది. ఈ భేటీలో నియోజకవర్గానికి 3 నుంచి 5 పేర్ల వరకు షార్ట్ లిస్ట్ చేయనున్నారు. సమావేశం అనంతరం లేదా మరుసటి రోజున రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కలతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ సభ్యులు భేటీ అయి అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఈ భేటీలో తీసుకున్న అభిప్రాయాలు, పార్టీ సర్వేల ఆధారంగా నివేదికను రూపొందించనున్న స్క్రీనింగ్ కమిటీ ఆ నివేదికను ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీకి సమర్పించనుంది. ఆ నివేదికల ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్లైన్లో అందిస్తారు. నరేష్, సాయంత్రం గాంధీ భవన్ లో పీసీ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి 17 నియోజకవర్గాలకు 309 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వాటిని షార్ట్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక 3 పేర్లతో
స్క్రీనింగ్ కమిటీ ఈ రోజు షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల జాబితాపై ఈ రోజు పార్టీ నేతలంతా చర్చిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ పీఈసీ సమావేశంలో అభ్యర్థుల జాబితాపై మేధోమథనం జరుపుతారు. ఏ నియోజకవర్గంలో ఎవరు అభ్యర్థిగా ఉంటే కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా సులువుగా గెలవగలుగుతుంది, ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాలేంటి, బలహీనతలేంటి, సామాజిక సమీకరణాలేంటి, ప్రత్యర్థులు అంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరిని బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయి అన్న సమగ్ర అంశాలను బీరీజు వేసుకుని అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకుంటే 50% విజయం సునాయాసం అవుతుంది, 50% విజయం సాధించినట్లే అన్న అంచనాతో చాలా మంది నేతలు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లోనే అనూహ్యంగా కనీవిని ఎరగని రీతిలో 17 పార్లమెంట్ స్థానాలకు 309 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి 48 మంది పోటీ పడుతున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో కనీసం 2 డజన్లకు పైగా నేతలు టికెట్లు దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశం అవుతుంది. ఈ స్క్రీనింగ్ కమిటీ రాజస్థాన్ మాజీ మంత్రి హరీష్ చౌదరి నేతృత్వంలో ఈ స్క్రీనింగ్ కమిటీ భేటీ అవుతోంది. ఇందులోనే మొత్తం ప్రతి నియోజకవర్గంలో అంటే నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల బలాలు బలహీనతలు, ప్రత్యర్థుల బలాలు బలహీనతలు, పార్టీ స్ట్రెంగ్స్ వీక్నెస్ వీటన్నిటిని బేరీజు వేసి జాబితాను షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే ప్రతి నియోజకవర్గంలో 3 పేర్లను ఖరారు చేస్తూ అధిష్టానానికి నివేదిస్తారు. అధిష్టానం అంతిమంగా సునీల్ కనుగోలు ద్వారా లేకపోతే ఇతరత్ర సర్వే సంస్థల ద్వారా సర్వేలు చేయించి గెలిచే అభ్యర్థిని ఎంపిక చేస్తారు. గెలుపుతో పాటు సామాజిక న్యాయం అనే ప్రామాణికం కూడా పరిగణలోకి తీసుకొని ఈ రోజు చర్చిస్తారు. సోని, రైట్, థ్యాంక్ యూ నరేష్. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, కాలితుండి శస్త్రచికిత్స తర్వాత తొలిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత సమావేశమవుతారు. ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కృష్ణా బేసిన్లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై పోరుబాటకు సంబంధించి కార్యాచరణపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఈ నెల 13న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాజెక్టుల అప్పగింతకు వ్యతిరేకంగా రైతు గర్జన పేరిట నిరసన సభ నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేసీఆర్ చర్చించనున్నారు. కృష్ణా బేసిన్లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై పోరుబాటకు సంబంధించి కార్యాచరణపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఈ నెల 13న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాజెక్టుల అప్పగింతకు వ్యతిరేకంగా రైతు గర్జన పేరిట నిరసన సభ నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేసీఆర్ చర్చించనున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి ఎంపీ వెంకటేష్ వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెంకటేష్ ను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన పలువురు భారతీయ రాష్ట్ర సమితి నేతలు కూడా కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్లో చేరిపోయారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. రెండు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వెంకటేష్ నేత 2019 లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి మళ్లీ హస్తం గూటికి చేరారు. ఇక రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనను అన్ని పార్టీల వాళ్ళు పిలుస్తున్నారని, కానీ తాను వెళ్లేందుకు సిద్ధంగా లేనని చెప్పారు మాజీ మంత్రి మల్లారెడ్డి. వెంకటేష్ నేత పార్టీ మారడం ఆయన ఇష్టమని చెప్పారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుండి లెక్క కోసమే కాంగ్రెస్లోకి వెంకటేష్ నేతను చేర్చుకున్నారని మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన ఆయనకు టికెట్ ఇవ్వరని జోస్యం చెప్పారు. పెద్దపల్లి నుండి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొడుకున్నాడని, ఆయనకే టికెట్ ఇస్తారన్నారు మల్లారెడ్డి. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మల్లారెడ్డి ఫైర్ అయ్యారు. తిట్ల కోసమా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి భాష రేవంత్ రెడ్డి మాట్లాడడం మంచిది కాదన్నారు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తిరగబడి నిరసన తెలపాలని అన్నారు. గతంలో రేవంత్ రెడ్డి తనను తిట్టారు కాబట్టి తాను కూడా ఆరోపణలు చేశానని చెప్పారు మల్లారెడ్డి. ప్రజలంతా మళ్ళా వస్తుంది. ఎందుకంటే ప్రాబ్లమే వస్తుంది, సాగునీరు ప్రాబ్లమే వస్తుంది, ప్రాబ్లమే వస్తుంది. కేసీఆర్ గారు 10 ఏళ్ళు అద్భుతంగా చేస్తే దాన్ని సర్వనాశనం చేస్తాను
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మాట్లాడుకుంటా, తిట్టుకుంటా, పరిచేస్తులను నోటుకొచ్చినట్టు ఇస్తున్నారు. విమానం చర్య తప్పకుండా తిట్టినంటే నన్ను తిడితే నేను ఊకోవాలా? నన్ను తిడితే నేను ఊకోవాలా చెప్పు? నేను తిడితే నువ్వు ఊకుంటావా? అంతే ఇది కూడా తప్పకుండా ప్రజలు తిరగబడతారు. ఉద్యమం ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాదం కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ప్రమాద సమయంలో తన కుమారుని తప్పించడానికి సహకరించాడు షకీల్. రాహిల్తో పాటు షకీల్ కూడా దుబాయ్కి పారిపోయాడని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే పంజాగుట్ట ఇన్స్పెక్టర్తో పాటు బోధన్ ఇన్స్పెక్టర్ను కూడా అరెస్ట్ చేశామన్నారు. నిందితుడికి పోలీసులు సహకరించినట్లు ఆధారాలున్నాయన్నారు. ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేయగా 7 ఇంకా పరారీలో ఉన్నారని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాదం కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ప్రమాద సమయంలో తన కుమారుని తప్పించడానికి సహకరించాడు షకీల్. రాహిల్తో పాటు షకీల్ కూడా దుబాయ్కి పారిపోయాడని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే పంజాగుట్ట ఇన్స్పెక్టర్తో పాటు బోధన్ ఇన్స్పెక్టర్ను కూడా అరెస్ట్ చేశామన్నారు. నిందితుడికి పోలీసులు సహకరించినట్లు ఆధారాలున్నాయన్నారు. ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేయగా 7 ఇంకా పరారీలో ఉన్నారని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లలో అందిస్తారు. పవన్ చెప్పండి, ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాదం కేసు కొత్త మలుపు తీసుకుంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? ప్రజాభవన్ వద్ద మలుపు జరిగిన కేసులో ఒక కొత్త ట్విస్ట్ కూడా వెలుగులోకి వచ్చింది. కొద్దిసేపటి క్రితం వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా దీనికి సంబంధించి ఒక కేసు వివరాలు చెప్పారు. అయితే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పైన కూడా లుకౌట్ నోటీసు కూడా జారీ చేశారు. అంతేకాకుండా యాక్సిడెంట్ కేసులో తన కుమారుని తప్పించడానికి సహకరించిన మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావుతో పాటు బోధన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ను కూడా అరెస్ట్ చేశాము. వారి సొంత పూచీకత్తుతో విడుదల చేశామని చెప్పి కూడా కోర్టు విడుదల చేసిందని చెప్పి కూడా పూర్తి ఒక సమాచారాన్ని కూడా అందించారు. అయితే ఇందులో దాదాపు 16 మంది పైన కూడా కేసులు నమోదు చేశాము. ఇంకా 7 మంది పరారులో ఉన్నారు. అయితే షకీల్ కూడా దుబాయ్ లో ఉన్నారు. అంతేకాకుండా అతని కుమారుడు సోహెల్ అలియాస్ రాహెల్ కూడా దుబాయ్ లో ఉన్నట్టుగా దీనికి సంబంధించి డీసీపీ కూడా చెప్పారు. అయితే మొత్తానికి చూస్తే కేసుకు సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అంతేకాకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వారిని కూడా అరెస్ట్ చేశాము. ఒక మాజీ ఎమ్మెల్యే షకీల్ తో పాటు అతని కుమారుడు రాహిల్ ని కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో త్వరలో వారిని కూడా అదుపులోకి తీసుకుంటాం. దీనికి సంబంధించి కూడా కొంత లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నామని చెప్పి రిజోర్ట్ డీసీపీ కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ పవన్. ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం రేపింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేష్ పేరుతో లేఖ విడుదల చేశారు. మెడరం జాతర పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయాలతో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హిందూ సాంప్రదాయాలైన లడ్డు, పులిహోర కాకుండా బెల్లం ప్రసాదంగా ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. జాతర ముగిసిన వెంటనే పరిసర ప్రాంతాల స్థానికులకు వ్యాధులు రాకుండా పారిశుద్ధ పనులు చేపట్టాలని, జాతర కోసం పంటలు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, మహాదేవపూర్ మండలాల్లో ఆయన పర్యటించారు. కాటారం మండలం కొత్తపల్లిలోని పాలిటెక్నిక్ కళాశాల నిర్మించిన బాలరావు వసతి గృహాన్ని, మహాదేవపూర్ మండలంలో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలను త్వరలో అమలు చేస్తామన్నారు. సంవత్సరం వ్యవధిలోన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. Yes, we build on updates. For more updates, keep watching Swatantra News.